మీరు రిచ్ అవుదాం అనుకుంటున్నారా? లీగల్ గా సేఫ్ గా ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జాబ్ చేస్తూనే డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి లీగల్ అండ్ సేఫ్ కాదు, కానీ ముఖ్యంగా 5 మార్గాలు మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఈ 5 మార్గాలు ప్రతి ఒక్కటి మీరు ఫాలో అయితే మీరు ధనవంతులే కాదు, మంచి పొజిషన్లో కూడా ఉంటారు. 5 మార్గాలలో మనకి ఏదైనా ఒక్కటి సెట్ అయినా మన లైఫ్ చేంజ్ అవుతుంది. 5 సెట్ కావాలని రూల్ ఏం లేదు, కానీ మనం ట్రై చేస్తే ఏదన్నా ఒక్కటైనా మనకి సెట్ అవుతుంది. దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు 100 మార్గాలు తెలిసినా కూడా దాన్ని ఆచరణలో పెట్టకపోతే మనకి ఏది పనికిరాదు. అది ఏ మార్గమైనా మనం స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. అది చిన్నదైనా పెద్దదైనా ముందు స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ అనే కంపెనీ మన అందరికీ తెలుసు. అది ఎంత పాపులర్ అండ్ వెరీ బిగ్ కంపెనీ. అది ఇనిషియల్ గా ఇన్ని ప్రోడక్ట్స్ సెల్ చేయలేదు, చాలా చిన్న కంపెనీలా స్టార్ట్ చేశారు. వాళ్ళ కంపెనీలో ఫస్ట్ సెల్ చేసిన ప్రోడక్ట్స్ ఏంటో తెలుసా? బుక్స్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా పెద్ద కంపెనీగా మారారు. అమెజాన్ కంపెనీ ఆ ఒక్క బుక్స్ సేల్స్ తో ఆగితే ఇంత పెద్ద కంపెనీ ఏది కాదు. అది ఒకటే దారిలో కాకుండా చాలా మార్గాలను సెర్చ్ చేసి నాకు ఇది బెస్ట్, నా వెబ్సైట్ లో ఇది సెల్ చేస్తేనే నేను ముందుకు వెళ్తాను అనే డిసిషన్ ని తీసుకున్నది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా మారింది. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ జై. వెల్కమ్ టు మనీ ఫర్ టుమారో ఛానల్. ఇన్కమ్ 2 రకాలు, ప్యాసివ్ ఇన్కమ్ అండ్ యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ప్రజెంట్ మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో అదే. దాన్నే మనము 9 hours వర్క్ అని కూడా చెప్పొచ్చు. మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 6 వరకు చేస్తున్నాం. సో ఇదే డైలీ రొటీన్ గా మారుతుంది. సో దీన్నే యాక్టివ్ ఇన్కమ్ అని అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ప్రజెంట్ మనం చేసే జాబ్ ఒకటే కాకుండా మనకు మిగిలిన టైంలో కూడా యూటిలైజ్ చేసుకొని మనకున్న స్కిల్స్ ని గుర్తించి వాటిని డెవలప్ చేసి మనం ఇన్కమ్ ని ఎలా అయితే జనరేట్ చేస్తామో ఆ ఇన్కమ్ నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం నిద్రపోతున్న టైంలో కూడా మనకు ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తూనే ఉంటుంది. మనం పని చేసినా చేయకపోయినా వన్స్ వీ గాట్ డెవలప్. ఎప్పుడు ఒకే రకం లైఫ్ స్టైల్తో ఒకే రకం ఆదాయంతో బతకాలి అనుకునే వాళ్ళు స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండరు, అక్కడే ఉంటారు, రిస్క్ తీసుకోరు. అందుకని ధనవంతులు అవ్వడం లేదు. ఎవరైతే రిస్క్ తో పాటు స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉంటారో వాళ్ళు మాత్రమే జీవితంలో ముందుకెళ్లి రిచ్ పర్సన్స్ లో తయారవుతారు. ఎప్పుడైతే మనం ఎక్స్ట్రా ఇన్కమ్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మన లైఫ్ చేంజ్ అవుతుంది, మనము ధనవంతులం అవుతాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వీడియోలో మీకు ముఖ్యమైన 5 మార్గాలు చెప్తాను, ఎలా సంపాదించాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మొదటిగా ఎర్లీ ఇన్వెస్ట్మెంట్. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. వీటిలో రిస్క్ అనేది ఉంటుంది, కానీ స్టార్ట్ చేయడం చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసేది చిన్న అమౌంట్ అయినా కన్సిస్టెంట్ గా ఎవ్రీ మంత్ మనం దీంట్లో ఎస్ఐపి రూపంలో కూడా చేయొచ్చు. ఒకేసారి లంసమ్ కూడా చేయొచ్చు, కానీ ఇనిషియల్ గా స్టార్ట్ చేసే వాళ్ళకి అది కొంచెం రిస్క్. సో మంత్లీ కొంచెం అమౌంట్ నా శాలరీ నుంచి వెళ్ళి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కొద్దిగా చేయడం స్టార్ట్ చేయండి. ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్టాక్ మార్కెట్లో అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తున్నాము అంటే లాంగ్ టర్మ్ లోనే మనం వెల్త్ ని జనరేట్ చేయగలం. షార్ట్ టర్మ్ లో చేయాలి అనుకునే వాళ్ళకి ఇది అంత కరెక్ట్ కాదు. మీ ఫినాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మరి దాన్ని అనలైజ్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ లో నేను ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా మంచి స్టాక్స్ ని సర్చ్ చేయాలి, ఇవన్నీ మీకు చాలా క్లియర్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నాకు రిస్క్ వద్దు, నేను రిస్క్ పడలేను అనుకున్నప్పుడు సో గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, గోల్డ్ బాండ్స్ ఉంటాయి. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పీపీఎఫ్, ఎన్పిఎస్ ద బెస్ట్ ఆప్షన్స్. సో రెండో దానికి వస్తే రెంటల్ ఇన్కమ్ అండ్ మనీ ఇంట్రెస్ట్ కి ఇవ్వడం. సో మీకు ఎలాంటి ఇండ్లు ఉన్నా లేకపోతే ల్యాండ్స్ ఉన్నా దాన్ని ప్రాపర్ గా మనం యూటిలైజ్ చేసుకొని రెంటల్స్ కి ఇస్తే మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది దాని నుండి. ఒకవేళ మీ ఇల్లు సిటీ గానీ ఇంకా దాని సరౌండింగ్ ఏరియాస్ లో ఉంటే రెంటల్ ఇన్కమ్ చాలా బాగా వస్తాయి. ఈ రెంటల్ ఇన్కమ్ అనేది చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మీరు 10% అనుకొని ఇంక్రీజ్ చేస్తూ పోయినా కూడా మంచి లాభమే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే మీ దగ్గర ఉన్న డబ్బుని ఇంట్రెస్ట్ కి ఇచ్చి దాని మీద కూడా మంచి
లాభాలు చేసుకోవచ్చు. కానీ ఇది చాలా రిస్కీ. ఒకవేళ మనం ఇచ్చిన పర్సన్ మనకు ఒకవేళ తిరిగి ఇవ్వకపోతే అది చాలా తలనొప్పి. సో ఒకవేళ మీ దగ్గర లంసమ్ అమౌంట్ లాంటివి ఉంటే మీరు ఆ అమౌంట్ ని ఇంట్రెస్ట్ ఇచ్చే బదులు ఎఫ్డి చేయొచ్చు. లంసమ్ ఒకవేళ ఉంటే నాకు ఇంకొంచెం నేను రిస్క్ తీసుకోగలను అనుకున్నప్పుడు ఆ అమౌంట్ ని మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టొచ్చు. కానీ పెట్టే ముందు స్టాక్స్ ని అనలైజ్ చేసుకొని పెట్టండి. మీరు ఇక్కడ వరకు వచ్చారు అని అంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నేను ఇదే మంచి మోటివేషన్ లో తీసుకొని ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ని చేస్తాను. సో మూడో దానికి వస్తే మీ దగ్గర ఉన్న స్కిల్ ని ఏదో ఒక దాన్ని డెవలప్ చేయాలి. మాస్టర్ ఏ హై ఇన్కమ్ స్కిల్. మీ దగ్గర ఉన్న స్కిల్ ని డెవలప్ చేయాలి. అది ప్రజెంట్ ఇన్ సిచ్యుయేషన్ లో మంచి డిమాండ్ లో కూడా ఉండాలి. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉంటే మీ దగ్గర ఉన్న స్కిల్ ని డెవలప్ చేస్తూ వాటిని వీడియోస్ రూపంలో రికార్డ్ చేసి లెర్నింగ్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి మంచి ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు. సో ఇలా చేయడానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది యుడిమి వెబ్సైట్. సో మీరు వేరే రంగంలో ఉంటే మీ దగ్గర ఏదైతే స్కిల్ ఉన్నదో దాన్ని గుర్తించండి, దానిపై కాన్సన్ట్రేట్ చేయండి, దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. నేను ఏది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నా దగ్గర ఏ స్కిల్ లేదని మీరు బాధపడకండి. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క స్కిల్ ఉంటుంది. ఏదో ఒక స్కిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని గుర్తించడమే మీ పని. ముందు దాన్ని గుర్తించండి. మీరు ఒకవేళ నాకు వంట వచ్చు, నేను వంట బాగా చేయగలను అనుకున్నప్పుడు మీరు చాలా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకండి. స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. అది ఇడ్లీ బండి కావచ్చు, ఆర్ టీ స్టాల్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, కానీ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఈ కాలంలో కంటెంట్ క్రియేషన్ కి మంచి డిమాండ్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వీడియో ఎడిటింగ్ ఆర్ ఫోటోగ్రఫీ ఇలాంటి వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ప్రజెంట్ మార్కెట్ లో ఏదైతే డిమాండ్ లో ఉందో దాన్ని మనం డెవలప్ చేసుకొని మనం డెవలప్ కావడానికి మనీ జనరేట్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. సో ఫోర్త్ వన్ కి వస్తే యూజ్ అసెట్స్ టు బిల్డ్ వెల్త్. సో ఇక్కడ అసెట్స్ అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేదు, కానీ మనీ జనరేట్ చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది కన్సల్టేషన్ సర్వీసెస్. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లోంచే వెళ్తున్నప్పుడు, ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్తున్నప్పుడు మనకు చాలా బోర్డ్స్ కనిపిస్తాయి. హౌస్ ఫర్ రెంట్, హౌస్ ఫర్ సేల్, ఇలాంటివి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ ఓనర్స్ తో మాట్లాడి మనం ఒక డీల్ ని చేసుకొని మనకు కావాల్సిన లాభం మనం తీసుకొని ఆ ఓనర్ కూడా లాభం వచ్చేలా చేసి వాటిని సెల్ ఆర్ రెంటల్ కి ఇవ్వాలి. ఇక్కడ వచ్చేది మనకు కొంచెం కమిషన్ అయినా మనం డే బై డే చేస్తూ ఉంటే మంచి ఇన్కమ్ నే జనరేట్ చేయొచ్చు. సో ఇంకో రకంగా ఎలా సంపాదించాలి అని అంటే సో వేరే అసెట్స్ ని యూజ్ చేసి కూడా మనము ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అండ్ మీషో, ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. అమెజాన్ లో ఒక రేట్ ఉంటుంది, మీషోలో ఒక రేట్ ఉంటుంది, కానీ రెండు వస్తువులు ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్ లో మనం ఏం చేయగలుగుతాం అంటే ఎక్కడైతే తక్కువ ధరకు వస్తుందో ఆ వస్తువుని మనము వేరే ఎక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ లో ఎక్కువ ధరకు అమ్మచ్చు. సో ఇలా కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. సో ఐదోది నేను చాలా ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను చెప్పిన 4 మీకు ఖచ్చితంగా డెవలప్ కావాలి అని అంటే ఈ 5th అనేది మనకు కంపల్సరీ. ఇది ఒక స్కిల్. అదేం స్కిల్ అంటే మనం చేసే పనిలో ఫోకస్ చేయడమే. అదే మనకు కావాల్సిన మెయిన్ స్కిల్. సో 5th స్కిల్ ఏంటిదంటే ఫోకస్, టైం యూటిలైజేషన్ అండ్ డిసిప్లిన్. ఎప్పుడైతే మనల్ని మనం ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తామో, ఒక డిసిప్లైన్ గా ఉంటామో, టైం ని కరెక్ట్ గా పాటిస్తామో, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మనం చేసేది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఫోకస్ ఖచ్చితంగా చేయాలి. మనం ఫోకస్ చేయడమే మనం చేసే పెద్ద పని. ఎప్పుడైతే మనం ఫోకస్ చేయకుండా మన టైం ని సరిగా యూటిలైజ్ చేయకుండా అలాగే ఖాళీగా కూర్చుంటామో మన లైఫ్ కూడా అక్కడే ఆగిపోతుంది. అలా కాకుండా మనం టైం ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని ఏ టైంకి ఏం చేస్తే మనకు లాభం వస్తుందో కరెక్ట్ గా గుర్తించాలి. ఇది వెంటనే మనకు రాదు, కానీ మనం ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. ఆ చేసే పని కూడా డిసిప్లైన్ గా చేయాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో దీనివల్ల మీకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాడు. తను తన క్లయింట్ ని కలవడానికి వెళ్ళాలి రేపు. వాళ్ళ క్లయింట్ తనకి 9 o'clock కి అపాయింట్మెంట్ ఇచ్చాడు. సో మనము క్లయింట్ దగ్గరికి వెళ్లే టైం 9 o'clock అన్నప్పుడు దానికి ఒక 1 minute ముందే తన ముందు ఉండాలి. అప్పుడే మన క్లయింట్ మన డిసిప్లైన్ అండ్ టైం మేనేజ్మెంట్ ని అబ్జర్వ్ చేస్తాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్. మనం చేసే పని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు మన డెడికేషన్ ని చూస్తాడు, మన మేనేజ్మెంట్ ని చూస్తాడు. అలా కాకుండా అపాయింట్మెంట్ 9 o'clock అన్నప్పుడు 9:30కి వెళ్తే తను వెళ్ళిపోతాడు, ఉండడు. సో మనకి ఇవ్వడమే వేస్ట్ అనుకుంటాడు. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని హాఫ్ అన్ అవర్ ముందు మనం వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, తనకేం పని లేదు, నా కోసమే వెయిట్ చేస్తున్నాడు, నేను లేకపోతే తన పని ఏం కాదు అని అన్న డెసిషన్ కి తను వస్తాడు. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్ తయారవుతుంది తన మైండ్.
సో చేసే పని ఫోకస్డ్ గా టైం కి చేసి డిసిప్లిన్ గా చేయాలి. సో మీరు ఇవన్నీ చేయాలి అనుకున్నప్పుడు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ టైంకి ఏది చేయాలి అనేది ముందు డిసైడ్ కావాలి. సో నేను ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను అనుకున్నప్పుడు మీరు 1 year ముందు నుంచెల్లే దాని మీద ప్లానింగ్ స్టార్ట్ చేయండి. ఏం చేయాలి, మన సరౌండింగ్స్ లో ఎలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి, సో మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకు మంచి ఇన్కమ్ వస్తుంది, ఏ లొకేషన్ లో పెట్టాలి, సో ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకోవాలి. సో ప్లానింగ్ ఇస్ ద బెస్ట్ వెపన్. సో మీరు టైం మేనేజ్మెంట్ బాగా చేస్తున్నారు, డిసిప్లైన్డ్ గా ఉంటున్నారు అండ్ ఫోకస్డ్ గా ఉంటున్నారు. సో ఎక్కడో తగ్గుతుంది కదా, కానీ ఇంకా డెవలప్ కావట్లేదు. ఎందుకో తెలుసా? లైఫ్ స్టైల్. మనం ప్రజెంట్ ఏదైతే లైఫ్ స్టైల్లో ఉన్నామో దాన్ని కంటిన్యూ చేయాలి. మన ఎంజాయ్మెంట్ అనేది చేయాలి, కానీ ప్రజెంట్ మన కెరియర్ ఫోకస్డ్ గా ఉండాలి. లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేయాలి. అనవసరమైన ఖర్చులు పెట్టకండి, అనవసరంగా అప్పులు చేయకండి. మీరు ఇనిషియల్ డేస్ లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీ కెరియర్ లో. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కెరియర్. సో ఎంజాయ్మెంట్ చేయొద్దు అని నేను అనట్లేదు. సో మరీ గొప్పలకు పోకుండా మీకున్న దాంట్లో ఎంజాయ్మెంట్ చేయండి. మీరు ఎప్పుడైతే డెవలప్ అవుతారో మీరు చేసే ఎంజాయ్మెంట్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. మీరు నేను చెప్పిన 5 మార్గాలు పాటిస్తున్నారు అని అంటే మీరు కరెక్ట్ వేలో ఉన్నారు అన్నట్టు. యు ఆర్ వెరీ ఫోకస్డ్, టైంని బాగా యూటిలైజ్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇలాగే ఉంటే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఈ రోజు మీరు తీసుకునే డెసిషన్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. సో ఆలోచించి ఒక మంచి వేలో వెళ్ళాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా నుండి ఇంకా మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఫ్యూచర్లో నేను ఇంకా చాలా కాన్సెప్ట్స్ కవర్ చేస్తాను. ఎలా అంటే స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి స్టాక్స్ కి మంచి గ్రోత్ ఉంటాయి, మంచి పొటెన్షియల్ ఉంటాయి, ఇవన్నీ మీకు చెప్తాను. ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఆన్లైన్ లో మనీ ఎలా జనరేట్ చేయాలి అనేవి ఇంకా బ్రీఫ్ గా నేను ఇలాంటివన్నీ నా ఫ్యూచర్ వీడియోస్ లో నేను కవర్ చేస్తాను. ఈ రోజు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ గా, ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ జై. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపటి కోసం. సైనింగ్ ఆఫ్. జై హింద్.